ఆర్సీబీ ప్లేయింగ్ 11 ప్లేయర్స్ గురించి మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు లాస్ట్ ఇయర్ ఐపీఎల్లోకి వెళ్ళిపోదాం. ఆర్సీబీ ఓడిపోతూ 18 సంవత్సరాల తర్వాత ఆర్సీబీ కప్పు గెలిచింది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్సీబీ కప్పు ఒకటే గెలిచిందని కాదు, ప్రతి ఒక్క క్రికెట్ లవర్స్ హృదయాలని గెలిచింది. ఈ ఇయర్ ఆర్సీబీ కప్పు కొడుతుందా లేదనేది ఈ వీడియో తెలుసుకుందాం. ఐపీఎల్లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కామెంట్ చేయండి. అలాగే ఈ ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీం ఏదో కూడా కామెంట్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఒక లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 2025లో ఆర్సీబీ ఫైనల్కి చేరుకున్న తర్వాత ప్రతి ఒక్క క్రికెట్ లవర్స్ ఆర్సీబీ ఈ ఇయర్లోనే కప్పు కొట్టాలని కోరుకున్నారు. ఆర్సీబీకి హేట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ హేట్ చేసే వాళ్ళు కూడా ఈ ఇయర్లో ఆర్సీబీ కప్పు కొట్టాలని కోరుకున్నారు. ఫైనల్లో ఆర్సీబీ కప్పు కొట్టిన తర్వాత ప్రతి ఒక్క ఆర్సీబీ ప్లేయర్స్ కళ్ళల్లో నీళ్లు, అలాగే ప్రతి ఒక్క ఆర్సీబీ ఫ్యాన్స్ కళ్ళల్లో కూడా నీళ్లు. ఆ మూమెంట్లో విరాట్ కోహ్లీ గ్రౌండ్లో ఆనంద బాష్పాలతో కళ్ళల్లో నీళ్లు కారుస్తుంటే ప్రతి ఒక్క విరాట్ కోహ్లీ డయట్ ఫ్యాన్స్కి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. భయ చాలా ఏడ్చారు. హ్యాపీ మూమెంట్ని చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. నిజానికి ఆర్సీబీ కప్పు కొట్టిన తర్వాత హ్యాపీ మూమెంట్ని మన లైఫ్లో మర్చిపోము. ఎన్ని కోట్లు ఖర్చు చేసినా కూడా అలాంటి మూమెంట్ రాదు, అంతే హ్యాపీనెస్ రాదు అనిపిస్తుంది. ఈ 2026లో ఆర్సీబీ కప్పు కొడుతుందా లేదా అనేది తెలుసుకుందాం. ఈ ఐపీఎల్లో ఆర్సీబీ చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది. ఎందుకంటే టీం మొత్తం సెట్ అయి ఉంది. డేంజరస్ బ్యాట్స్మెన్ ఉన్నారు, డేంజరస్ ఆల్రౌండర్స్ ఉన్నారు, డేంజరస్ బౌలర్స్ కూడా ఉన్నారు. ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుందాం. ఓపెనింగ్ ప్లేయర్స్ వచ్చేసి విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్. వీళ్ళిద్దరు ఉన్నంత వరకు అపోజిట్ బౌలర్స్కి దడ ఉడుతుంది. వీళ్ళిద్దరిని అవుట్ చేయడానికి వాళ్ళకు చుక్కలు కనబడతాయి. వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒక్కరు సెట్ అయినా కూడా ఆర్సీబీనే ఖచ్చితంగా గెలుస్తుంది, ఇది పక్కా. థర్డ్ వన్ ప్లేయర్ వచ్చేసి వెంకటేష్ అయ్యర్. ఫోర్త్ వన్ వచ్చేసి మన కెప్టెన్ రజత్ పటిదార్. ఫిఫ్త్ ప్లేయర్ వచ్చేసి టిమ్ డేవిడ్. సిక్స్త్ ప్లేయర్ వచ్చేసి జితేష్ శర్మ. టిమ్ డేవిడ్ గ్రౌండ్లో ఉన్నంత వరకు 4లో 6లో వర్షం కురుస్తుంది. మన ఆర్సీబీ టీం ఓడిపోతుందనే మూమెంట్లో కూడా వీళ్ళిద్దరూ ఖచ్చితంగా ఆర్సీబీని విన్ చేపిస్తారు. నైన్త్ ప్లేయర్ వచ్చేసి సుయేష్ శర్మ. 10th ప్లేయర్ వచ్చేసి భువనేశ్వర్ కుమార్. 11th ప్లేయర్ వచ్చేసి జోష్ హెజల్వుడ్. ఈ బౌలర్స్ల గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బౌలర్స్ను చూసి ఆపోజిట్ టీం ఎంత స్ట్రాంగ్ అయినా వాళ్ళు ఈ బౌలర్స్కి భయపడాల్సిందే, వణుకు పుట్టాల్సిందే. ఈ బౌలర్స్ ఉన్నంత వరకు ఆర్సీబీ ఖచ్చితంగా గెలుపు ఆర్సీబీ వైపు ఉంటుంది. ఆపోజిట్ టీం ఎంత స్కోర్ అయినా పర్లేదు, ఈ బౌలర్స్ అడ్డంగా నిలబడి ఆర్సీబీని గెలిపిస్తారు. ఇంపాక్ట్ ప్లేయర్ని చూసుకున్నట్టయితే యష్ దయాల్, అలాగే జాకోబ్ డఫీని అయితే ప్లేయింగ్ 11లో చూసే ఛాన్సెస్ కూడా ఎక్కువనే ఉన్నాయి. ఆర్సీబీ ఫ్యాన్స్ కామెంట్ చేయండి, ఈ ప్లేయింగ్ 11 మీకు నచ్చిందా లేదా? ఆర్సీబీ ఫ్యాన్స్ ఎంతమంది అవుతున్నారో అందరూ ఆర్సీబీ అని కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది ఆర్సీబీ ఫ్యాన్స్ కామెంట్ చేస్తారో. అలాగే ప్రతి ఒక్క ఐపీఎల్ లవర్స్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క సబ్స్క్రైబ్ నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ.